సార్ సీనియర్ సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు గదా! దీనిపై మీరేమంటారు? ఆ చెప్పండి. సింగర్ కల్పన ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం ఇది మొదటిసారి కాదు. ఇది రెండోసారి. ఇంతకుముందు ఆమె ఫస్ట్ మ్యారేజ్ డిస్టర్బ్ అయినప్పుడు అప్పుడు కూడా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. అప్పుడు ఆమె సీనియర్ సింగర్ ఉంది కదా! చిత్ర. హ్మ్. ఆమెను కౌన్సెలింగ్ చేసి, మనం పుట్టింది సూసైడ్ చేసుకోవడానికి కాదు, నీకెంతో భవిష్యత్తు ఉంది అని మలయాళ చిత్ర పరిశ్రమలో ఏదో ఒక పోటీ జరుగుతుంటే ఆ పోటీలో పాల్గొనని చెప్పి ఎంకరేజ్ చేసింది. మళ్ళీ నెక్స్టు ఈ మధ్య కాలంలో అంటే 2018లో మళ్ళీ ఇంకొక పెళ్ళయింది ఆమెకు. హ్మ్. కేరళకి చెందిన వ్యాపారవేత్త హ్మ్. ప్రసాద్ ప్రభాకర్‌ని పెళ్లి చేసుకుంది. వాళ్ళు గత 5 ఏళ్లుగా హైదరాబాద్‌లో కూకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె ఎక్కువ అంటే సినిమాల్లో కంటే స్టేజ్ షోలు, టీవీ షోలు చేస్తా ఉందనమాట. బానే ఉంది ఇంతకుముందు. అన్నీ బానే ఉన్నాయి. మరి సడెన్‌గా ఆమె సూసైడ్ చేసుకోబోయింది అనే వార్తలు. మనకు అందిన సమాచారం ప్రకారము వాళ్ళ భర్త 2 రోజుల క్రితం ఎక్కడికో ఊరెళ్ళాడంట. నిన్న సాయంత్రం ఆమె ఆయనకు ఫోన్ చేసి, "నేను ఇట్లా అపస్మారక స్థితిలోకి వెళ్తున్నాను, టాబ్లెట్ వేసుకున్నాను" అని చెప్పేసి మళ్ళీ ఫోన్ ఎత్తలేదంట. ఎత్తకపోతే ఆయన అపార్ట్మెంట్‌లో ఉంటారు కదా! అసోసియేషన్ వాళ్ళు. హ్మ్. వాళ్ళకి ఫోన్ చేసి, "ఇట్లా ఆమె ఫోన్ ఎత్తడం లేదు. ఇట్లా నాకు సమాచారం ఇచ్చింది" అంటే, వాళ్ళు స్పందించి పోలీస్ స్టేషన్‌కెళ్ళి పోలీసోళ్ళకి కంప్లెయింట్ చేస్తే పోలీసోళ్ళొచ్చి ఆ తలుపులు బద్దలు కొట్టి ఆమెను తీసుకుపోయి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారంట.